హలో హాయ్ ఫ్రెండ్స్, రాణి ముక్కాల ఛానల్కి వెల్కమ్ టు వీడియో. ఇదిగోండి, ఈరోజైతే ఏంటి వీడియో అనుకుంటున్నారా? నేనైతే మామిడికాయ పచ్చడి అనమాట. ఇది నేను మే నెల ఎండింగ్లో పెట్టాను. ఏంటంటే ఇంకా నేను కొంచెం బిజీగా ఉండి నేను మామిడికాయ పచ్చడి పెట్టలేదు. అందుకని ఇంకా మే నెల ఎండింగ్లో పెట్టాను అనమాట. ఇదైతే 4 లోటాలని చెప్పాను కానీ 6 లోటాలండి. అవి ముక్కలు పెద్ద ముక్కలు అన్నమాట. 6 లోటాలు ముక్కలకి ఒక్కొక్క లోట ఆవపిండి, 1 లోటా సాల్టు, 1 లోటా కారం, ఒక 1/2 కిలో చిన్నులపాయలు, శనగ నూనె 1 అరకిలో, మొత్తం 1 అరకిలో పట్టిందండి. నేను మళ్ళీ 1 అరకిలో కలుపుకున్నాను. తర్వాత 3 రోజుల తర్వాత పచ్చడి అయితే సూపర్గా ఉంది. పచ్చడి అయితే నాకు చాలా బాగా నచ్చింది. పచ్చడి మాత్రం సూపర్ ఉంది. పచ్చడి మీరైతే టేస్ట్ చేయలేరు కదా, నేనైతే మీకు వీడియో రూపాన చూపిస్తున్నాను. ఎలా ఉందో నాకు చెప్పండి. పచ్చడి అయితే వర్షాకాలంలో వేడివేడి అన్నంలో పచ్చడి కలుపుకొని తింటే అబ్బా ఉంటుందండి, స్వర్గం. నాకు ఇప్పుడు నేను వీడియో వాయిస్ ఓవర్ ఇస్తా కూడా కొంచెం నోరు ఊరిపోతుందన్నమాట. మీకు ఎంతమంది మీరు అలా పెట్టుకున్నారు నాకు కామెంట్ చేయండి. మీరైతే ఎట్లా పెడతారో ఒకసారి చెప్పండి నాకు. మీరు చూసేవాళ్ళు ఎవరైనా సరే మీ ఇంట్లో పెట్టుకున్నారో లేదో పచ్చడి చెప్పండి నాకు. నేనైతే నాకు వచ్చినట్టు ఇలా పెట్టుకున్నాను పచ్చడి. ఉప్పు కూడా అన్నీ చూసుకుంటా ఉన్నాను. కొంచెం ఆవు పిండిని కొంచెం కారం తగ్గినట్టు అనిపించింది నాకు. అంటే గ్రేవీ కొంచెం ఓట ఉండాలి కదా, అందుకని కొంచెం వేసుకుంటున్నా. ఇంకొండి వేసుకొని ఇంకా కలబెట్టుకుంటే బాగుంటుంది. మీరే ఎట్లా పెడతారో మీరు కూడా కామెంట్ రూపాన నాకు చెప్పండి. నేనైతే ఇలా పెట్టుకున్నాను, నాకు వచ్చినట్టు, నాకు తెలిసినట్టు పెట్టుకున్నాను. కొంతమంది కొన్ని రకాలుగా ఆవదం వేస్తారు, కొంతమంది నువ్వుల నూనె వేసి కలుపుకుంటారు, చాలా రకరకాలుగా కలుపుకుంటారు పచ్చళ్ళు. నేనైతే అట్లా కలపలేదండి, శనగ నూనె వేసుకున్నాను. ఇంకా ఇదిగోండి కష్టపడి కలుపుతున్నాను ఇంకా పచ్చడి. కలుపుకుంటేనే ఎంతసేపు మనం కలుపుకుంటే అంతసేపు పచ్చడి అనేది కలిసి వచ్చింది అన్నమాట బాగా. ఇంకా ఏంటండి, చాలా రోజులు అవుతుంది, గ్యాప్ వచ్చేసింది వీడియో నేను పోస్ట్ చేయక. ఇంకా ఏంటి సంగతులు? నేనైతే చిన్నగా లెగిసి ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.